హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేటు డిసెంబర్ 24వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను క్వాలిటీ వెహికల్స్, చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఏమైనా ఉంటే మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను ఇక్కడ దగ్గరుండి యాక్సెస్ చేయించి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను, రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా అయితే సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. అది ట్యాక్స్ అనేది కూడా మీది ఆన్లైన్ అమౌంట్, అది ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఇయర్ ని బట్టి, ఎక్స్టోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ అనేది కట్టేస్తే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. రీడింగ్ వచ్చేసి 84,000. గేర్లు వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వర్షన్. సిఎన్జి వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించినారు. ఆండ్రాయిడ్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించి పెట్టినారు. ఫ్రంట్ టైర్లు వచ్చేసి 80 నుంచి 90% టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్లు వచ్చేసి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ తో పట్టిన గ్లాస్ ఉన్నాయి, షోర్ తో పట్టిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ట్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇంజన్ లో ఇప్పుడు మన ఇంజన్ లో, డోర్ లో కానీ, డిక్కీలో కానీ, పెండర్ లో కానీ, మన రేడియేటర్ పట్టిలో కానీ ఎక్కడే కానీ స్పానర్ అచ్చుడుకోలేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. బండి చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంటర్ ఆక్షన్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొయోటా ఇథియోస్ విఎక్స్, టొయోటా ఇథియోస్ విఎక్స్ 2011 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2 లక్షలు అయితే చెప్తున్నారు. 2 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలు ఎవరికైనా కావాలనుకున్నాను నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అని చెప్పేసాను. ప్రైజ్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను. టొయోటా ఇథియోస్ విఎక్స్ 2011 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేశానంటే నేను ఫైనల్ ప్రైజ్ అని చెప్పేసాను. సరే, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బానట్ యొక్క పేస్టింగ్, మన పెండర్స్, డోర్ యొక్క పేస్టింగ్, మొత్తం డిక్కీ యొక్క పేస్టింగ్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేశానంటే నేను ఫైనల్ ప్రైజ్ అని చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సిఎన్జి ప్లస్ పెట్రోల్. అది సిఎన్జి వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించినారు. ఆండ్రాయిడ్ కూడా అది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది రెండు వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించి పెట్టినారు. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది, ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఇదే లేక ఇది కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలరు చూసుకోవచ్చు. ఇది మన ఫ్రంట్ యొక్క మన రేడియేటర్ బట్టి నాన్ యాక్సిడెంట్ వెహికల్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ చూసుకోవచ్చు. ఇది ఇంజిన్ యొక్క పొజిషన్, మొత్తం షీల్డ్ ఉంది. ఆయిల్ లీకేజ్ కానీ, ఆయిల్ చెమ్మలు కానీ అటువంటి ఏమీ లేవు. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. ఏమన్నా గ్లాసులు మారినాయా, డోర్లు మారినాయా, ఏమన్నా రస్టింగ్ వచ్చిందా, ఏమన్నా యాక్సిడెంట్ అయిందా, మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు ఈ స్టిక్కర్లు ఉడకపడలేదు, మన షోరూమ్తో పట్టిన స్టిక్కర్ ఎక్కడే కానీ స్పానర్ అచ్చు ఉడకపడలేదు. ఇది మన బానట్ యొక్క కంపెనీ పేస్టింగ్. సిఎన్జి ప్లస్ పెట్రోల్ అన్నమాట. ఇది మన సిఎన్జి కిట్టు.
అలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. లోపల బ్రేక్ డ్రమ్స్ కూడా చూసుకోవచ్చు. 80 నుంచి 90% బ్రేక్ డ్రమ్స్ అయితే ఉంది. టైర్లు వచ్చేసి 80 నుంచి 90% టైర్లు అయితే ఉన్నాయి. ఇది మన రైట్ సైడ్ యొక్క డోరు చూసుకోవచ్చు. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. కంపెనీ పేస్టింగ్ ఇది చూసుకోవచ్చు మీరు. ఇది రన్నింగ్ బోర్డు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. స్టీరింగ్ కంట్రోల్ కూడా వర్కింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు. రీడింగ్ చూసుకున్నట్లయితే 84,000. గేర్లు వచ్చేసి మాన్యువల్. ఇది ఆండ్రాయిడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది ఈ డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు మీరు. వెహికల్ క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే నేను పెడతా ఉంటాను. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం పెడతా ఉంటాను. షాక్ అబ్జర్వ్ అనుకోండి, సస్పెన్షన్ అనుకోండి, ఇంజన్, గేర్ బాక్స్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్, పవర్ విండో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ టైర్ వచ్చేసి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్లు టొయోటా ఇథియోస్ విఎక్స్. మన కంపెనీ పేస్టింగ్, డిక్కీ ఒక కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు. ఇది సిలిండర్. ఇది రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. ప్రైస్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను.
టొయోటా ఇథియోస్ విఎక్స్ 2011 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్, సిఎన్జి ప్లస్ పెట్రోల్, సిఎన్జి వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఆన్ రోడ్ గా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది. గేర్లు వచ్చేసి రీడింగ్ వచ్చి చూసుకున్నట్లయితే 84,000. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 2 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్కి ఫోన్ చేశానంటే నేను ఫైనల్ ప్రైస్ అని చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.